హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. ఈ రోజు లైవ్ టెస్ట్ లో భాగంగా 7th క్లాస్ సోషల్ కంటెంట్ కు సంబంధించినటువంటి రెండవ లైవ్ టెస్ట్ ని మనం నిర్వహించుకోబోతున్నాం. అదే విధంగా డైలీ లైవ్ టెస్ట్లు, వీక్లీ గ్రాండ్ టెస్ట్లకు సంబంధించినటువంటి సిలబస్ ని తెలుసుకోవాలి అనుకుంటే గనక ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేటివి ఇవ్వబడ్డాయి. వాటి ద్వారా జాయిన్ అవ్వండి. అదే విధంగా ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో డిఎస్సికి ఉపయోగపడేటువంటి కొన్ని మెటీరియల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వాటి ద్వారా డౌన్లోడ్ చేసుకోండి వాటి యొక్క పీడిఎఫ్స్ ని. అదే విధంగా వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కనీసం మీ ఒక్క మిత్రునికైనా షేర్ చేయండి. అదే విధంగా మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక చూసుకుంటే ఈ రోజు లైవ్ టెస్ట్ లో భాగంగా మన మొదటి క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి. ఇక స్టేట్మెంట్ 1, పారిశ్రామిక విప్లవం ముందుగా యూరప్ లో సంభవించింది. స్టేట్మెంట్ 2, యూరప్ ఖండంలో పశ్చిమాన ఉన్న సముద్రం అట్లాంటిక్ సముద్రం. ఇక్కడ ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. లైవ్ చూస్తున్న వాళ్ళంతా దీని యొక్క సరి అయిన సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. అదేవిధంగా ఎవరైనా కొత్తగా గనక మన ఛానల్ని విజిట్ చేసినట్టయితే గనక తప్పకుండా రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 1,2 రెండు కూడా సరి అయినవి. ఇక్కడ చూసుకుంటే పారిశ్రామిక విప్లవం అనేది మొదటగా యూరప్ లో జరిగింది. తర్వాత యూరప్ ఖండంలో పశ్చిమాన, ఇక్కడ చూసుకుంటే యూరప్ ఖండాన్ని మనకి ఈ రకంగా చూసుకుంటే గనక దీనికి పశ్చిమాన మనకు అట్లాంటిక్ మహాసముద్రం అనేది ఉంటుంది, గమనించాలి. తర్వాత మూడవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది. ఇక్కడ స్టేట్మెంట్ 1, యూరప్ కు తూర్పున ఉన్న పర్వతాలు యూరల్ పర్వతాలు. స్టేట్మెంట్ 2, ఈ పర్వతాలకు తూర్పున ఆసియా పశ్చిమాన యూరప్ ఉన్నాయి. సరికానిది ఏది అని అడిగాడు. ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏది కాదు అండి. ఇక్కడ చూసుకుంటే నేను క్వశ్చన్ చదివి ఆప్షన్స్ చెప్పే లోపు మీ యొక్క సరి అయిన సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండాలి. ఇక్కడ చూసుకుంటే టైం మేనేజ్మెంట్ అనేది మనకి ఎగ్జామ్లో చాలా అవసరం అండి. ఇక్కడ చూసుకుంటే మన టెస్టుల ద్వారా మీరు ఖచ్చితంగా అది నేర్చుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. కాబట్టి నేను క్వశ్చన్ చదివి ఆప్షన్స్ చదివే లోపు మీ యొక్క ఆన్సర్ కామెంట్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే మీకు ఆల్రెడీ క్వశ్చన్ కూడా డిస్ప్లే అవుతుంది. ఆల్రెడీ మీరు చదివే లోపు నేను చదివి వినిపిస్తున్నాను కాబట్టి మీరు ఆ రకంగా టైం సేవ్ చేసుకొని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీనికి ఎందుకు సరికాదు అంటే, మనం ఇక్కడ పటాలని కనుక చూసినాం అనుకోండి, ఇవి రెండు కూడా సరి అయినవి. ఇక్కడ చూసుకుంటే యూరప్కు తూర్పున ఉన్నటువంటి పర్వతాలు యూరప్ పర్వతాలు, అదేవిధంగా ఈ పర్వతాలకు తూర్పున ఆసియా, అదేవిధంగా పశ్చిమాన యూరప్ ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే మనకు యూరప్ పటాన్ని కనుక చూసుకుంటే ఇక్కడ యూరప్కు తూర్పున యూరల్ పర్వతాలు ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే వీటికి తూర్పున ఏముంటుందండి, ఆసియా ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఈ యూరల్ పర్వతాలకు పశ్చిమాన ఉన్నది ఏంటిదండి, యూరపే కదా. కాబట్టి ఈ రకంగా ఇవి రెండు కూడా సరి అయినవే. సరి కానిది అన్నాడు కాబట్టి ఏది కాదు అనేది మన యొక్క సరి అయిన సమాధానం అవుతుంది. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే దాదాపుగా యూరప్ తర్వాత ఆసియా అనేది కలిసే ఉంటాయి. కాబట్టి ఈ రెండు ఖండాలని కలిపి యురేసియా అంటారు, గమనించాలి. తర్వాత నాలుగవ క్వశ్చన్ వచ్చేసి కాస్పియస్ సముద్రానికి నల్ల సముద్రానికి మధ్య ఉన్నటువంటి పర్వతాలు ఏవి. ఇక్కడ ఆప్షన్ 1 ఆల్ప్ పర్వతాలు, ఆప్షన్ 2 పైరినీస్ పర్వతాలు, ఆప్షన్ 3 కాకసస్ పర్వతాలు, ఆప్షన్ 4 బాల్కన్ పర్వతాలు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 కాకసస్ పర్వతాలు. ఇక్కడ చూసుకుంటే మనకు యూరప్ పటాన్ని కనుక చూసుకుంటే ఇది నదులకు సంబంధించినటువంటి పటం అండి. మనకు అట్లాస్, ఖచ్చితంగా మీరు అట్లాస్ అనేది మీ దగ్గర ఉంచుకోవాలి. ఎందుకంటే ప్రతి అంశాన్ని మీరు పట రూపంలో గనక నేర్చుకున్నారనుకోండి ఈజీగా గుర్తుంటుంది. అంటే మనము విన్నదానికంటే చూసింది, తర్వాత చూసిన దానికంటే నేర్చుకున్నది ఈ రకంగా
వింటూ చూస్తూ నేర్చుకుంటే మనకు ఎక్కువగా గుర్తుండే అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనకు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఇది కాస్పియస్ సముద్రం, తర్వాత ఇది నల్ల సముద్రం. ఇక్కడ చూడండి, ఈ రెండిటికి మధ్యలో ఉన్నటువంటి పర్వతాలను కనుక చూసుకుంటే కాకాసస్ పర్వతాలు గమనించాలి. తర్వాత 5వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది? ఇక్కడ చూసుకుంటే నదులు తర్వాత అవి కలిసే సముద్రాలు అనేటివి ఇవ్వడం జరిగింది, అందులో సరికాని దాన్ని గుర్తించాలి. ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ 1 నైలు నది మధ్యధరా సముద్రం, ఆప్షన్ 2 నైజర్ నది అట్లాంటిక్ మహాసముద్రం, ఆప్షన్ 3 కాంగో నది హిందూ మహాసముద్రం, ఆప్షన్ 4 బాంబేజీ నది హిందూ మహాసముద్రం. సరి కానిది ఏది అని అడిగాడు. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. ఇక్కడ చూసుకుంటే కాంగో నది అనేది హిందూ మహాసముద్రంలో కాదండి, ఇది కూడా అట్లాంటిక్ మహాసముద్రంలోనే కలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే నైలు నది, దాని తర్వాత నైజర్ నది, కాంగో నది, బాంబేజీ నది, ఈ నదులన్నీ కూడా ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నదులు. తర్వాత 6వ క్వశ్చన్ వచ్చేసి రైన్ నది ఏ దేశాల గుండా ప్రవహిస్తుంది? ఆప్షన్ 1 స్విట్జర్లాండ్, ఆప్షన్ 2 జర్మనీ, ఆప్షన్ 3 ఫ్రాన్స్, ఆప్షన్ 4 నెదర్లాండ్స్. ఇక్కడ ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 2,3, ఆప్షన్ 3 1,4, ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయిన సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 4 ఏది కాదు అండి. ఎందుకు అంటే కనుక ఇక్కడ చూసుకుంటే రైన్ నది అనేది ఈ అన్ని దేశాల గుండా ప్రవహిస్తుంది. ఇక్కడ చూసుకుంటే రైన్ నది అనేది మనకు యూరప్ లో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి నది. ఇది స్విట్జర్లాండ్, తర్వాత జర్మనీ, దాని తర్వాత ఫ్రాన్స్, దాని తర్వాత నెదర్లాండ్స్. ఇక్కడ చూసుకుంటే ఈ 4 గనక ఏదైనా ఆప్షన్ లో ఉంటే గనక అది సరి అయిన సమాధానం అవుతుంది. 4 లేవు కాబట్టి ఏది కాదు అనేది మన యొక్క సరి అయిన సమాధానం అవుతుంది. ఇక్కడ చూసుకుంటే ఈ రైన్ నది అనేది స్విట్జర్లాండ్, జర్మనీ, నెదర్లాండ్, ఫ్రాన్స్ తో పాటు ఆస్ట్రియా మరొక దేశంతో ఈ రకంగా ఆ దేశాలలో ప్రవహిస్తూ ఉంటుంది, గమనించాలి. తర్వాత 7వ క్వశ్చన్ వచ్చేసి గ్రేట్ బ్రిటన్ ఆప్షన్ 1 4 వైపులా భూభాగాన్ని కలిగి ఉండును, ఆప్షన్ 2 4 వైపులా నీరు కరిగి ఉన్న దేశం, ఆప్షన్ 3 3 వైపులా నీరు ఒకవైపు భూభాగం ఉన్న దేశం, ఆప్షన్ 4 ఏది కాదు. లైవ్ చూస్తున్న వాళ్ళంతా దీని యొక్క సరి అయిన సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. అదేవిధంగా ఎవరైనా కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయిన సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 2 అండి. ఇక్కడ చూసుకుంటే 4 వైపులా నీరు కలిగి ఉన్నటువంటి దేశము గ్రేట్ బ్రిటన్. ఇక్కడ చూసుకుంటే ఇది ఒక ద్వీప దేశము. అంటే ఇక్కడ చూసుకుంటే 4 వైపులా నీరు ఉంటే గనక దాన్ని మనం ఏమంటాము అంటే ద్వీపము అంటాము. అలా కాకుండా ఇక్కడ చూసుకుంటే 3 వైపుల నీరు, దాని తర్వాత ఒకవైపు భూభాగం ఉంటే దాన్ని ఏమంటాము అంటే ద్వీపకల్పము అంటాము, గమనించాలి. తర్వాత 8వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది? ఇక్కడ స్టేట్మెంట్ 1 రష్యా, ఉక్రెయిన్, జర్మనీ దేశాలలో బీట్ దుంపల నుండి పంచదార ఉత్పత్తి చేస్తారు. స్టేట్మెంట్ 2 యూరప్ లో బార్లీ, ఓట్, రైట్, బంగాళాదుంపలు ప్రధానమైనటువంటి పంటలు. సరికానిది ఏది అని అడిగాడు. ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏది కాదు అండి. ఇక్కడ చూసుకుంటే రష్యా, ఉక్రెయిన్, జర్మనీ అనేటివి యూరప్ లోని ప్రధానమైనటువంటి దేశాలు. ఇక్కడ చూసుకుంటే ఇందులో బీట్ దుంపల నుండి పంచదార ఉత్పత్తి చేస్తారు. అదేవిధంగా యూరప్ లో గనకటువంటి ఉన్నటువంటి ప్రధానమైన పంటలు వచ్చేసి బార్లీ, ఓట్, రైట్, బంగాళాదుంపలు, అదేవిధంగా బీట్ దుంపలు. తర్వాత 9వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిని జతపరచండి. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ యూరప్ లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నదులు అవి కలిసే అటువంటి సముద్రాలకు సంబంధించినటువంటి జతపరచం అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే దీన్ని నేను జతపరిచే లోపు మీ యొక్క సరి అయిన సమాధానాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే మొదటగా సెయిన్ నది అనేది ఇక్కడ చూసుకుంటే మనకు అట్లాంటిక్ మహాసముద్రంలో కలుస్తుంది కాబట్టి ఇక్కడ బి అనేది వస్తుంది. తర్వాత
రైన్ నదిని కనుక చూసుకుంటే ఉత్తర సముద్రంలో కలుస్తుంది కాబట్టి ఇక్కడ సి అనేది వస్తుంది. తర్వాత ఓడర్ నదిని కనుక చూసుకుంటే ఇది బాల్టిక్ సముద్రంలో కలుస్తుంది కాబట్టి ఇక్కడ ఏ అనేది వస్తుంది. తర్వాత ఇక్కడ చూసుకుంటే పో అనేది మనకు ఇక్కడ ఆడ్రియాటిక్ సముద్రంలో కలుస్తుంది కాబట్టి ఇక్కడ ఈ అనేది వస్తుంది. దాని తర్వాత డాన్యూబ్ నది వచ్చేసి నల్ల సముద్రంలో కలుస్తుంది కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది డి అనేది వస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకు పటం అనేది ఇచ్చాడండి. యూరప్ సంబంధించినటువంటి లెసన్లో ఏ నదులు ఏ ఏ మనకు సముద్రాల్లో కలుస్తున్నాయి అనేటువంటి పటం అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి అట్లాంటివన్నీ కూడా చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూసుకుంటే బీసీ తర్వాత ఏఈడి అనేది ఎక్కడ ఉందండి ఆప్షన్ 1లో ఉంది కాబట్టి ఆప్షన్ 1 అనేది దీని యొక్క సరి అయిన సమాధానం అవుతుంది. తర్వాత 10వ క్వశ్చన్ వచ్చేసి సహారా ఎడారి గుండా ప్రవహించే నది ఏది? ఇక్కడ ఆప్షన్ 1 నైజర్ నది, ఆప్షన్ 2 కాంగో నది, ఆప్షన్ 3 నైలు నది, ఆప్షన్ 4 బాంబేజీ నది. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 నైలు నది. ఇక్కడ చూసుకుంటే మనకు ఆఫ్రికా ఖండాన్ని కనుక చూసుకుంటే ఈ రకంగా ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనకు ఈ ప్రాంతం అంతా కూడా ఇది సహారా ఎడారి ఉంటుంది. ఇక్కడ తక్కువగా వర్షపాతం అనేది ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే సహారా ఎడారి గుండా ప్రవహించేటువంటి ఒకే ఒక నది నైలు నది. ఇక్కడ చూసుకుంటే దీనికి అంటే మనకు ఆఫ్రికాకు ఉత్తరం వైపు ఇక్కడ ఏముంటుంది అంటే మధ్యధరా సముద్రం ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే సహారా ఎడారి గుండా నైలు నది అనేది ఈ రకంగా ప్రవహించి మధ్యధరా సముద్రంలో కలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకు ఆఫ్రికా ఖండానికి ఇటువైపు ఏముంటుంది అంటే అట్లాంటిక్ మహాసముద్రం ఉంటుంది. అదేవిధంగా ఇటువైపు హిందూ మహాసముద్రం ఉంటుంది, గమనించాలి. తర్వాత 11వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1 ఆఫ్రికాలోని అత్యంత ఎత్తైన పర్వత శిఖరం కిలిమంజారో. ఆప్షన్ 2 ప్రపంచంలో పెద్ద మంచినీటి సరస్సు విక్టోరియా సరస్సు. ఇక్కడ సరైనవి ఏవి అన్నాడు. ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 1 మాత్రమే సరి అయినది. ఇక్కడ చూసుకుంటే ఆఫ్రికాలోని అత్యంత ఎత్తైనటువంటి పర్వత శిఖరం వచ్చేసి కిలిమంజారో. ఇది టాంజానియా దేశంలో ఉంది. ఇక్కడ చూసుకుంటే రెండవది సరైనది కాదు. ఎందుకంటే ప్రపంచంలో పెద్ద మంచినీటి సరస్సు విక్టోరియా సరస్సు కాదండి. ప్రపంచంలో అతిపెద్ద సరస్సు వచ్చేసి సుపీరియర్ సరస్సు. అదేవిధంగా ప్రపంచంలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు వచ్చేసి కాస్పియన్ సీ. ఇక్కడ చూసుకుంటే ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద మంచినీటి సరస్సులలో ఇది కూడా ఒకటి, కానీ ప్రపంచంలోనే పెద్ద సరస్సు కాదు, గమనించాలి. తర్వాత 12వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది? ఇక్కడ స్టేట్మెంట్ 1 కర్కట రేఖ మకర రేఖ మధ్య ఉన్న ప్రాంతం శీతోష్ణ స్థితి అనేది వేడిగా ఉండును. స్టేట్మెంట్ 2 ఈ ప్రాంతాన్ని ట్రాపిక్ రీజియన్ అంటారు. ఇక్కడ సరికానిది ఏది అని అడిగాడు. ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏదీ కాదు అండి. ఇక్కడ చూసుకుంటే క్వశ్చన్స్ అన్నీ ఇలానే వస్తాయని ఏం లేదండి. ఎగ్జామ్లో ఒకవేళ మీరు కనుక చూసేసి ఆయన సార్ ఎగ్జామ్లో అన్ని మీరు ఇలా చెప్తారు, ఇలాంటి క్వశ్చన్సే వస్తాయి అనుకున్నామని అనుకున్నారు. ఇక్కడ చూసుకుంటే ఇలాంటి క్వశ్చన్స్ అనేటివి వస్తాయి, కానీ అన్ని ఇవే రావు, గమనించాలి. ఇక్కడ చూసుకుంటే మనం కంటెంట్ చదివినప్పుడు అది ఎంత క్షుణ్ణంగా చదివినామో అనేది మాత్రం ఇలాంటి క్వశ్చన్స్ ద్వారా మనకు తెలుస్తుంది. కాబట్టి కొంత ఎక్కువ మొత్తంలో మీకు ఈ రకమైనటువంటి క్వశ్చన్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది, గమనించాలి. ఇక్కడ చూసుకుంటే కర్కట రేఖ మకర రేఖ మధ్య ఉన్నటువంటి ప్రాంతము శీతోష్ణ స్థితి వేడిగా ఉంటుంది. ఆ ప్రాంతం యొక్క శీతోష్ణ స్థితి అనేది వేరుగా ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఆఫ్రికా ఖండాన్ని కనుక చూసుకుంటే ఈ 3 రేఖలు భూమధ్య రేఖ, దాని తర్వాత మకర రేఖ, తర్వాత కర్కట రేఖ, ఈ 3 రేఖలు కూడా ఈ ఆఫ్రికా ఖండం మీదుగా పోతాయి. ఇక్కడ చూసుకుంటే ఈ మకర రేఖ కర్కట రేఖ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం అనేది చాలా వేడిగా ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఈ ప్రాంతాన్ని ఏమంటారు అంటే ట్రాపిక్ రీజియన్ అంటే ఉష్ణ మండలము అంటారు. చాలా వేడిగా ఉంటుంది, గమనించాలి. తర్వాత 13వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1
ఆఫ్రికాలో అత్యధిక వర్షం పడే భాగంలో పొడవైన గడ్డి మొలుస్తుంది. స్టేట్మెంట్ 2, ఇందులో ఏనుగు కూడా కనిపించనంత ఎత్తులో దట్టంగా గడ్డి ఉండును. ఇక్కడ చూసుకుంటే స్టేట్మెంట్ 3 వచ్చేసి వీటినే సవన్నా గడ్డి భూములు అంటారు. ఇక్కడ ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 1,3, ఆప్షన్ 3 2,3, ఆప్షన్ 4 పైవన్నీ. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 2,3 సరి అయినవి. ఇక్కడ చూసుకుంటే ఆఫ్రికాలో అత్యధిక వర్షం పడే భాగంలో కాదండి ఈ పొడవైనటువంటి గడ్డి మొలిచేది. ఇక్కడ చూసుకుంటే ఆఫ్రికా ప్రాంతం అనేది ఎక్కువగా వేడిగా ఉన్నప్పటికీ ఇందులో కూడా చాలా రకమైనటువంటి ప్రాంతాలు అనేటివి ఉంటాయి. అంటే ఎక్కువ వర్షం పడే ప్రాంతాలు, ఒక మోస్తారు వర్షంలో పడే అటువంటి ప్రాంతాలు, తర్వాత చాలా తక్కువ వర్షం పడే అటువంటి ప్రాంతాలు. ఇక్కడ చూసుకుంటే మధ్యస్థంగా అదేవిధంగా తక్కువ వర్షపాతం ఉన్న చోట్ల ఈ రకమైనటువంటి గడ్డి భూములు అనేటివి పెరుగుతాయి. అవి ఏ రకంగా ఉంటాయి అంటే అందులో ఏనుగు కూడా కనిపించినంత ఎత్తులో పెరిగి దట్టంగా ఉంటాయి. తర్వాత 14వ క్వశ్చన్ వచ్చేసి నైజీరియాలో అతి ప్రధానమైన ఖనిజ వనరు ఏది? ఇక్కడ ఆప్షన్ 1 పెట్రోలియం, ఆప్షన్ 2 బొగ్గు, ఆప్షన్ 3 తగరం, ఆప్షన్ 4 రాగి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 పెట్రోలియం అండి. ఇక్కడ చూసుకుంటే నైజీరియా అనేది ఆఫ్రికా ఖండానికి చెందినటువంటి దేశం. ఇక్కడ చూసుకుంటే ఆఫ్రికా ఖండంలో బంగారం, వజ్రాలు, బొగ్గు, తగరం, రాగి ఇలాంటి ఖనిజాలన్నీ ఉంటాయి. ఖనిజాలకు పుట్టినిల్లుగా చెప్పుకోవచ్చు అండి. అదేవిధంగా మానవ సంతతికి కూడా పుట్టినిల్లుగా మనం ఆఫ్రికా ఖండాన్ని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ చూసుకుంటే యూరప్ వాళ్ళు వచ్చి అంటే మనని ఎలా పాలించారో బ్రిటిష్ వాళ్ళు, వీళ్ళని కూడా అదే విధంగా పాలించి అన్ని దోచుకొని పోయారు. కాబట్టి మన ఇండియా పరిస్థితి ఏ రకంగా ఉంటుందో ఇక్కడ ఆఫ్రికాలో కూడా అంతకంటే దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇక్కడ చూసుకుంటే నైజీరియాలో అతి ప్రధానమైనటువంటి ఖనిజ వనరు అనేది పెట్రోలియం గమనించాలి. తర్వాత 15వ క్వశ్చన్ వచ్చేసి అమెరికాలో ఉన్న బానిసలకు స్వేచ్ఛాయుత పౌరసత్వం ఎప్పుడు ప్రకటించారు? ఆప్షన్ 1 1950, ఆప్షన్ 2 1860, ఆప్షన్ 3 1960, ఆప్షన్ 4 1958. ఇక్కడ దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 1860 అండి. ఇక్కడ చూసుకుంటే అమెరికాలో ఇక్కడ యూరప్ ప్రజలు ఏం చేశారంటే అక్కడ వలసకెళ్తే ఇక్కడ చూసుకుంటే అక్కడ వ్యవసాయం చేసే భూమి అటువంటిది చాలా ఉంది, కానీ వ్యవసాయం చేసేటువంటి ప్రజలు లేరు. కాబట్టి ఇది ఏం చేసింది అంటే ఎక్కువగా బానిసల వర్తకం అనేది జరిగింది. అంటే బానిసలు అంటే ఆఫ్రికాలో ఉన్నటువంటి ప్రజలను బానిసలుగా చేసి అక్కడికి తరలించేవారు. ఆ రకంగా తరలించడానికి కొన్ని కంపెనీలే వెలిసాయి గమనించాలి. కాబట్టి వాళ్ళకు అమెరికాలో బానిసలుగా చాలా కాలం బ్రతికారండి. ఆ విధంగా కొన్ని పోరాటాల వల్ల మనకు 1860లో వాళ్లకు అమెరికా యొక్క పౌరసత్వం అనేది ప్రకటించారు. తర్వాత 16వ క్వశ్చన్ వచ్చేసి నైజీరియాకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? ఆప్షన్ 1 1950, ఆప్షన్ 2 1860, ఆప్షన్ 3 1960, ఆప్షన్ 4 1958. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 1960 అండి. ఇక్కడ చూసుకుంటే నైజీరియా అనేది బ్రిటిష్ వాళ్ళ యొక్క పాలనలో ఉండేది. ఇక్కడ చూసుకుంటే దానికి వారి నుండి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది అంటే 1960లో వచ్చింది. మనకు వచ్చిన తర్వాతనే వేరికి వచ్చింది. తర్వాత 17వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1 సముద్ర చలనాలు 3 రకాలు, స్టేట్మెంట్ 2 అవి తరంగాలు, ప్రవాహాలు, పాటుపోట్లు. ఇక్కడ ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 1,2 రెండు సరి అయినవి. ఇక్కడ చూసుకుంటే సముద్రంలో మనకు నిశ్చలంగా ఉండకుండా చలనాలు అనేటివి ఉంటాయండి. అవి ఎన్ని రకాలు అంటే 3 రకాలు. అవి ఏంటంటే తరంగాలు, ప్రవాహాలు, పాటుపోట్లు. ఇక్కడ చూసుకుంటే తరంగాలు అంటే సముద్రం పైన గాలులు అనేటివి వీస్తాయి కదండి. ఆ రకంగా వీచినప్పుడు అలలు అనేటివి వస్తాయి. వాటిని మనం ఏమంటాము అంటే తరంగాలు అంటాము. ఆ గాలి అనేది ఎంత ఎక్కువ వేగంతో వీస్తే కనుక ఆ అలలు అనేటివి అంత ఎక్కువగా వస్తాయి. తర్వాత ప్రవాహాలు, సముద్రంలో ఉన్నటువంటి నీరు అంతా కలిసి ఒక నిర్దిష్టమైన దిక్కుకు ప్రవహిస్తూ ఉంటుంది. దాన్నే ప్రవాహము అంటారు. పాటుపోట్లు అంటే ఇక్కడ చూసుకుంటే సముద్ర తీరం అనేది ముందుకు వెనక్కి
పోతూ ఉంటుంది. దాన్ని ఏమంటారు అంటే పాటుపోట్లు అంటారు. తర్వాత 18వ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1 ఉష్ణ ప్రవాహాలు ధృవాల నుండి భూమధ్య రేఖ ప్రాంతానికి ప్రవహిస్తాయి. స్టేట్మెంట్ 2 శీతల ప్రవాహాలు భూమధ్య రేఖ ప్రాంతం నుంచి ధృవాల వైపుకు ప్రవహిస్తాయి. ఇక్కడ సరైనవి ఏవి అని అడిగాడు. ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏది కాదు అండి. ఇక్కడ చూసుకుంటే ఉష్ణ ప్రవాహాలు అంటే ఉష్ణ ప్రభావం అంటే ఎక్కువగా ఉష్ణం అనేది అంటే వేడిగా ఎక్కడ ఉంటుందని భూమధ్య రేఖా ప్రాంతంలో ఉంటుంది. కాబట్టి ఉష్ణ ప్రవాహాలు అనేటివి భూమధ్య రేఖా ప్రాంతం నుంచి ధృవాల వైపుకు ప్రవహిస్తాయి. అదేవిధంగా శీతలంగా చల్లగా ఎక్కడ ఉంటుంది ధృవాల వద్ద ఉంటుంది. కాబట్టి మనకు ఇక్కడ చూసుకుంటే శీతల ప్రవాహాలు అనేటివి ధృవాల నుండి భూమధ్య రేఖా ప్రాంతానికి ప్రవహిస్తాయి. తర్వాత 19వ క్వశ్చన్ వచ్చేసి పాటు వచ్చినప్పుడు ఆప్షన్ 1 సముద్ర తీరం నుండి నీరు ముందుకు వచ్చును. తర్వాత ఆప్షన్ 2 వచ్చేసి సముద్ర తీరం నుండి నీరు లోపలికి పోవును. ఆప్షన్ సముద్రం నీరు నిశ్చలంగా ఉండును. ఆప్షన్ 4 వచ్చేసి ఏది కాదు. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయిన సమాధానాన్ని లైవ్ చూస్తున్న వాళ్ళంతా కామెంట్ చేయండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి చాలా మంది కామెంట్ చేశారండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 సముద్ర తీరం నుండి నీరు లోపలికి పోవడాన్ని పాటు అంటారు. అలా కాకుండా సముద్ర తీరం నుండి నీరు బయటికి రావడాన్ని ఏమంటారు అంటే పోటు అంటారు. ఇక్కడ చూసుకుంటే ఈ ఆటు పోట్లు అనేటివి 2 రకాల తరంగాల ద్వారా వస్తాయి. ఇక్కడ చూసుకుంటే పోటు అనేది పర్యవేళ తరంగాల ద్వారా వస్తుంది. అదేవిధంగా పాటు అనేది లఘువేళ తరంగాల ద్వారా వస్తుంది, గమనించాలి. తర్వాత 20వ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1 పగుళ్ళు సన్నని రంధ్రాలు ఉండి నీటితో కూడి ఉన్న రాతి పొరలను మృదువైనటువంటి రాతి పొరలు అంటారు. స్టేట్మెంట్ 2 ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో సున్నపు రాయి, అదేవిధంగా కడప జిల్లాలో ఇసుకరాయి పొరలు ఉన్నాయి. సరైనవి ఏవి అని అడిగాడు. ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 1 మాత్రమే సరి అయినది. ఇక్కడ చూడండి పగుళ్ళు సన్నని రంధ్రాలు ఉండి నీటితో ఉన్నటువంటి రాతి పొరలను ఏమంటారు అంటే మృదువైన రాతి పొరలు అంటారు. ఇక్కడ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో గనక చూసుకుంటే ఇసుక రాయి పొరలు ఉన్నాయి. అదేవిధంగా మనకు కడప జిల్లాలో గనక చూసుకుంటే సున్నపు రాయి పొరలు ఉన్నాయి, గమనించాలి. తర్వాత ఈ రోజు ప్రశ్న కనుక చూసుకుంటే భూమిలోని రాతి పొరల మధ్య చేరిన నీటి పొరను ఏమంటారు? ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయిన సమాధానాన్ని అదేవిధంగా ఈ లైవ్ టెస్ట్ లో మీకు వచ్చినటువంటి మార్కులను కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇక్కడ చూసుకుంటే చాలా మంది కామెంట్ చేయట్లేదండి వాళ్ళ మార్కులు ఈ క్వశ్చన్ కు ఆన్సర్ అనేది. ఇక్కడ చూసుకుంటే దానివల్ల నాకు వచ్చేటువంటి లాభం ఏం లేదండి. ఇక్కడ చూసుకుంటే ఆల్రెడీ ఎన్నోసార్లు చెప్పాను మీకు వచ్చినటువంటి మార్కులను గనక మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారనుకోండి ఎంతమందికి ఏ రకంగా మార్కులు అనేటివి వస్తున్నాయో మనకు తెలుస్తాయి. వాటి ద్వారా చెప్పాను కదా మనకంటే ముందు ఎంతమంది ఉన్నారు, మనం వాళ్ళలాగా ముందు వరుసలో చేరాలి అనుకుంటే గనక ఏ రకంగా ప్రిపేర్ అవ్వాలి అనేది తెలుస్తుంది. ముఖ్యంగా కాంపిటీషన్ అనేది తెలుస్తుంది. మీకు ఆల్రెడీ తెలిసిపోతుందండి. ఇక్కడ చూసుకుంటే మీరు క్వశ్చన్ చదివేలోపు కొంతమంది ఆన్సర్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే మీరు ఆన్సర్ చేసేలోపు మరికొంతమంది ఆన్సర్ చేసేస్తున్నారు. అంటే వాళ్ళు మీకంటే ముందున్నట్టే కదా. వాళ్ళకంటే మీరు ముందు ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు డైలీ ప్రాక్టీస్ అనేది మీకు ఇంప్రూవ్మెంట్ అనేది మీకే కనిపించాలి. కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. మీ యొక్క సరి అయిన సమాధానాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా టెస్ట్ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. అదేవిధంగా రేపటి సిలబస్ని కనుక చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే చిన్న చేంజ్ అనేది ఉందండి. ఎప్పటికీ సోషలే కాకుండా అప్పుడప్పుడు చెప్పాను కానీ మధ్యలో వేరే సబ్జెక్టులను కూడా అందిస్తానని. ఇక్కడ చూసుకుంటే రేపటి సిలబస్ని కనుక చూసుకుంటే పెరుగుదల వికాసంలోని సిద్ధాంతాలన్నింటినీ ప్రిపేర్ అవ్వండి. కోల్బర్గ్, పియాజే ఈ రకమైనటువంటి సిద్ధాంతాలన్నింటినీ కూడా ప్రిపేర్ అవ్వండి. ఈ సిద్ధాంతాలకు సంబంధించినటువంటి లైవ్ టెస్ట్ అనేది రేపు 7 PM స్టార్ట్ అవుతుంది, గమనించాలి. ఓకే ఫ్రెండ్స్.
నా లైవ్ టెస్ట్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా ఎవరైనా క్రొత్త వాళ్ళు కనుక మన వీడియోని కనుక చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా చాలా మంది సార్ మాకు నోటిఫికేషన్ అనేది లేట్ వస్తుంది అంటున్నారు. ఇక్కడ చూడండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సగం మందికే నోటిఫికేషన్ అనేది పోతుంది, నాకు ఇక్కడ చూపిస్తుందండి. ఎందుకు అంటే వాళ్ళు ఇక్కడ బెల్ ఐకాన్ అనేది ఉంటుంది కదండి, అందులో ఆల్ నోటిఫికేషన్ అనేది క్లిక్ చేయడం లేదు. ఆ రకంగా క్లిక్ చేస్తేనే మనం చేసినటువంటి వీడియోస్ అన్నీ అనేటివి వాళ్ళకు నోటిఫికేషన్ రూపంలో వెళ్తాయి. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు 7 PM లైవ్ టెస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా నేను టెస్ట్కు ఒక 15 మినిట్స్ ముందు, అదేవిధంగా టెస్ట్ స్టార్ట్ అయిన తర్వాత మన గ్రూప్లో వాటి యొక్క లింక్స్ అనేటివి అందుబాటులో ఉంచుతాను. వాటి ద్వారా జాయిన్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.